హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా చాలా సంతోషం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎండాకాలం స్పెషల్. నేను అన్ని వడియాల వీడియోసే షేర్ చేస్తున్నాను. సో ప్రతి సంవత్సరం పెట్టుకునేటట్టుగా నేను ఏ వడియాలు అయితే పెట్టుకుంటున్నానో అవన్నిటిని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చూడండి వీడియో పూర్తిగా. అండ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటో వడియాలు. అయితే ఈ టమాటో వడియాలు అనేది ఏంటంటే మనము బియ్యం ఉడకబెట్టి పెట్టుకునేటివి. అయితే ఈ బియ్యం వచ్చేసి మనకి రోజు తినే సన్న బియ్యం కాకుండా దొడ్డు బియ్యంతో పెట్టుకోవాలి, అంటే రేషన్ బియ్యంతో పెట్టుకోవాలి. మరి రేషన్ బియ్యం మీ దగ్గర లేవు అని అంటే బయట మనకి జనరల్ స్టోర్స్లలో దొడ్డు బియ్యం కూడా దొరుకుతాయి. సో ఆ దొడ్డు బియ్యం తెచ్చి పెట్టుకోండి. ఒకసారి ఒక 1/2 kg తెచ్చి ట్రై చేయండి. మీకు చక్కగా కుదిరితే, టేస్ట్ నచ్చితే అప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీస్లో పెట్టుకోండి. సో ఇది టమాటో వడియాల వీడియో షేర్ చేస్తున్నాను. మనం ఒక 4 రకాల వడియాలు పెట్టుకుంటాం కదా, అందులో ఒక టమాటో వడియాలు చాలా టేస్టీగా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తింటూ ఉంటే ఎప్పుడు ఆ వడియాలి అప్పడాలి తింటూ ఉంటే బోర్ అవుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా కొంచెం చేంజ్ చేస్తూ కూడా మనం ఈ వడియాలని పెట్టుకోవాలి. అయితే టమాటో వడియాలు, బుడమకాయ వడియాలు చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. సో వీడియో పూర్తిగా చూడండి, లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ 225. సో లెట్ us స్టార్ట్ ద రెసిపీ. టమాటో వడియాలు పెట్టుకోవడానికి రేషన్ బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యంతో అయితే బాగా వస్తాయి. టమాటో వడియాలే కాదు, మిగతా వడియాలైనా, అప్పడాలైనా, మనకి దోశ అయినా కూడా రేషన్ బియ్యంతో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో రేషన్ బియ్యం తీసుకొని వీటిని ఏ పురుగు లేకుండా, మెరుగలు లేకుండా చక్కగా ఏరుకొని క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలి. కొలతలు వచ్చేసి 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. సో ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకొని కడిగేస్తాను. బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని చక్కగా కడిగేసుకోవాలి. ఇట్లా కడిగేసి 1 గంట వరకు నానబెట్టుకోవాలి. బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు 1 కిలో బియ్యానికి 1/2 కిలో టమాటో, 1/4 కిలో పచ్చిమిర్చి, ఉప్పు రుచికి సరిపడు, ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఇవన్నీ మనము కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. టమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసి పెట్టుకుందాం రెడీగా. వాటితో పాటు ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు కూడా వేసుకోవాలి. మనం ఇట్లా నీళ్ళు ఎసరికి పెట్టుకోవాలి. టమాటో వడియాలకి నీళ్ళు మనం ఎట్లా తీసుకోవాలంటే 1 గ్లాస్కి 3 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి. సో నేను 4 గ్లాసుల బియ్యం తీసుకొని కడిగి నానబెట్టినా కాబట్టి ఇప్పుడు 1 గ్లాస్కి 3 గ్లాసులు అంటే 12 గ్లాసుల నీళ్ళు తీసుకొని ఇట్లా ఎసరు పెట్టుకోవాలి. ఎసరు మసలేటప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాం. ఎసరు తొందరగా మసలాలంటే ఇట్లా ఫస్ట్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మసులుతుంది. ఒకసారి చెక్ చేసుకుంటాము. నీళ్ళు మంచిగా మసులుతున్నాయి కదా, ఇప్పుడే మనము కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వంపేసి ఇందులో వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఓ 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకోవాలి. ఒకసారి చూసుకుందాము ఎంతవరకు అనేది. లో ఫ్లేమ్లో ఇంక ఇట్లాగే ఉడికించుకోవాలి మొత్తం మెత్తగా అయ్యే వరకు. ఇట్లా ఉడికిపోయింది కదా, ఉడికిపోయిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలా. ఉడికిపోయింది. కింద అడగంటకుండా మెత్తగా మంచిగా ఉడకబెట్టుకోవాలి. నేను చెప్పిన కొలతలతో ఉడకబెట్టుకొని ఇందులో మనము స్టవ్ ఆఫ్ చేసినాక వేయాల్సినవి జీలకర్ర ఒక 2 స్పూన్స్, ఒక 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, కట్ చేసి పెట్టిన టమాటో ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. వీటిని అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసిన పచ్చికారం, ఇట్లాగా రుచికి సరిపడు పచ్చికారం కూడా వేసుకోవాలి. స్కిప్ అయిపోయింది వీడియో. సో పచ్చికారం కూడా వేసుకొని ఉప్పు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి దీన్ని మూత పెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు టమాటోస్ని ఇందులో. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంటే ఆ వేడికి టమాటోస్ ఉడికిపోతాయి. ఇది కొంచెం చల్లారితే అట్లాగే ఉడికిపోతుంది కూడా కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా తీసుకుంటూ మనము అయ్యో టమాటో ఉడకదా ఏంటి అనే క్వశ్చనే వద్దు మీకు. చక్కగా ఉడికిపోతుంది. ఒకసారి ఇట్లా కలిపేసుకొని కొంచెం చల్లబడ్డది కదా మంచిగా ఇట్లా నీళ్ళల్లో చేయొద్దుకొని ఒక్క సమానంగా ఇలాగే చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని రౌండ్గా బిల్లలుగా ఒత్తుకోవాలి. ఒక్క సమానంగా చక్కగా పెట్టుకోవాలి మొత్తం అంతా కూడా. కొంచెం సన్నగా ఒత్తుకుంటే ఏమిటంటే తొందరగా ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఇంకా సన్నబడి బాగుంటాయి. దొడ్డుగా ఒత్తితే ఏమవుతుందంటే ఎండడానికి చాలా టైం పడుతుంది. సో అన్నీ కూడా ఒక్క సమానంగా ఇట్లాగే పెట్టుకోవాలి. ఇందులో వేసిన ఉప్పు, పచ్చికారము, నువ్వులు, జీలకర్ర, టమాటో ముక్కలతోటి చాలా మంచి టేస్ట్ వస్తుంది. టమాటో ముక్కలు అనేది ఆ వేడి ఆవిరికే ఉడికిపోతాయి. ఉడకలేదనే సమస్య ఉండదు. మీరు మొత్తం ఎండిపోయిన తర్వాత చూడండి అసలు మీకు ఎంత బాగుంటుందో. దొడ్డుగా అస్సలు ఒత్తొద్దు. ఎందుకంటే దొడ్డుగా ఒత్తితే అవి ఎంత ఎండినా కూడా మనం నూనెలో వేగించిన తర్వాత లోపటి వరకు మంచిగా ఏగవన్నమాట, కరకరలాడుతూ రావు. సో మొత్తం అన్నీ ఇట్లాగే ఒక్క సమానంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఎండలో పెట్టేసుకుంటే ఒక 2 డేస్ అయినా పడుతుంది ఇవి ఎండడానికి. ఎందుకంటే కొంచెం దొడ్డుగా ఉంటాయి కదా. పిండి కాదు ఇది, బియ్యము, అన్నము. మెత్తగా వండిన అన్నంలో మనము టమాటో వడియాలు పెట్టుకుంటున్నాం కాబట్టి మనకి అట్లీస్ట్ 2 డేస్ కంప్లీట్గా పడుతుంది ఎండిపోవడానికి మంచిగా. 2 డేస్ 3 డేస్ అయినా పర్వాలేదు. పెట్టిన తర్వాత మనము వేగించుకుంటే మన టేస్టీ టమాటో వడియాలు రెడీ. 2 రోజులకు మంచిగా ఇట్లా ఎండిపోయినాయి కదా. ఇవ్వండి మనం వేసుకున్న పచ్చికారము, జీలకర్ర, టమాటో, నువ్వులు ఎండిపోయినాక ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఇట్లా విరగొడితే టక్కున ఇరగాల. ఇరిగితే అప్పుడు బాగా ఎండినట్టు. ఇది ఇంకొక రోజు ఎండితే ఇంకా బాగా అవుతాయి. చూడండి లోపల కొంచెం కట్టుబడుతున్నట్టుగా ఉంది ఇది. అందుకని ఇంకొక రోజు ఎండబెడితే ఇంకా మంచిగా ఎండిపోతాయి. సో ప్యూరీ చేసి పెడితే ఏమవుతుందంటే ప్యూరీలో మనము ఇప్పుడు ఇది టమాటో వేసినందుకు ఇప్పుడు ఇది నూనెలో వేసి, టమాటో అని కాదు రైస్ కదా, రైస్ ఉడకబెట్టిన రైస్ని మనం ఇట్లాగే వేడి నూనెలో వేస్తే కొంచెం ఎర్రగా వస్తాయి అన్నమాట ఈ వడియాలు, తెల్లగా రావు. మళ్ళీ అందులోకి తోడు ఇంకా టమాటో వేసినాం. టమాటో ముక్కలు కాకుండా ప్యూరీ వేస్తే మొత్తం ఎర్రగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. రుచి మారిపోతుంది, టమాటో ఫ్లేవర్ రుచి మారిపోతుంది. అందుకని ఇట్లా ముక్కలు కట్ చేసి మళ్ళీ అది కూడా ఏంటి
ఉడకబెట్టకుండా లాస్ట్కి దింపే ముందు స్టవ్ బంద్ చేసే ముందు ముక్కలన్నీ మసాలాలన్నీ వేసి మంచిగా కలిపి మూత పెట్టేస్తే ఆ వేడి ఆ ఆవిరికే టమాటోస్ చక్కగా ఉడికిపోతాయి. ఎందుకంటే మనం కట్ చేసింది చిన్న చిన్న ముక్కలు, పెద్ద ముక్కలు కూడా కాదు, చిన్నగా కట్ చేసి వేసినాం. సో ఇట్లా టమాటో ముక్కలు వస్తూ వడియాలు టేస్టీగా ఉంటాయి. సో ఇవే కాదు, నెక్స్ట్ ఇంకా బుడమకాయ వడియాలు, గులాబీ పువ్వు వడియాలు పెడతాను, అది కూడా వీడియో షేర్ చేస్తాను. సో చూస్తూ ఉండండి. బేబీస్ కిచెన్ 225 టమాటో వడియాలని ఫ్రై చేసుకుందాము. ఇలా ఎండాకాలంలో తక్కువ ఉన్నప్పుడు టమాటో రేట్స్ మనము టమాటో వడియాలు, టమాటో నిలువ తొక్కు, టమాటో ఉరుగు ఇలాగా చాలా వెరైటీస్ చేసి పెట్టుకోవచ్చు. సో నేను ఆల్రెడీ నా ఛానల్లో టమాటో తొక్కు 2 రకాలుగా ఎలా చేయాలి అనేది వీడియో షేర్ చేశాను. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి పికిల్స్ అనేది ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పికిల్స్ అంటే పచ్చళ్ళు అందులో ఉంటాయి. ఒకసారి అందులో చెక్ చేయండి. టమాటో పచ్చడి అయితే నిలువ తొక్కు చాలా టేస్టీగా ఉంటుంది, మెథడ్ 1. ఒకసారి అది కూడా చూడండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ 225. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కమెంట్స్ చేయడం మర్చిపోకండి.